ఈరోజు ఇందల్వాయి మండలంలో మన పంచాయతీ కార్యదర్శులందరూ ఒకటి మెమోరాండం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తము ఒక 13 అంశాలు చేర్చడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇందిరమ్మ సర్వేలో క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వీళ్ళను ఈ సర్వే నుంచి మినహాయించాలని ఒకటి కోరింది. అలాగే విధి నిర్వహణలో మరణించిన పంచాయతీ కార్యదర్శి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఒకటి కోరింది. తర్వాత గ్రామ పంచాయతీలను గ్రేడ్లుగా విభజించి వాళ్ళకు గ్రేడ్ ఏ, గ్రేడ్ బిగా చేస్తూ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ స్కేల్స్ ఇవ్వాలని ఒకటి కోరింది. సో ఈ విధంగా మొత్తం 13 అంశాలను కోరడం జరిగింది. ఈ మెమోరాండంను మేము జిల్లా అధికారులకు పంపిస్తాం. మా పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సంఘం మరియు జిల్లా సంఘం పిలుపు ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయా స్థాయిలో ఉన్నటువంటి పై అధికారులందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దేని గురించి అంటే గత 5 సంవత్సరాలుగా మేము ఎన్నో సర్వేలు, అప్లికేషన్లు తీసుకోవడం కానీ, డేటా ఎంట్రీ కానీ చేస్తున్నాము. కాకపోతే గత 5 సంవత్సరాలుగా ఎన్నో రెండో శనివారాలు, ఆదివారాలు, పండుగ దినాలు కూడా పనిచేసాము. అవన్నీ కూడా కోల్పోవడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా చేయమని అనడం లేదు, కానీ ఆ సెలవు దినాల్లో మినహాయించాలని, అలాగే పని వేళలు అందరికీ ఉన్నట్టుగా మాకు కూడా నిర్దిష్టమైనటువంటి పని వేళల్లో పని చేయించాలని చెప్పేసి కోరుతున్నాను. దాంతోపాటుగా 4 సంవత్సరాల మా ప్రొబేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాని సర్వీస్లోకి పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఆ 4-5 సంవత్సరాల సర్వీస్ని మేము కోల్పోవడం జరుగుతుంది. అలాగే BLO విధులను కూడా అప్పగిస్తున్నారు. అంటే దానివల్ల పంచాయతీకి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో జరగడం లేదు. BLO విధులు కూడా అప్పగించవద్దని చెప్పేసి, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇటువంటి కొన్ని కారణాల వల్ల మేము ఈరోజు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరికీ వినతి పత్రాలు ఇస్తున్నాము. మరి ఇప్పుడు ఈ రోజు నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలు ఎలాగో ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి కొన్ని సవరణలు తీసుకురావాలనుకుంటుంది కాబట్టి, మరి ఈలోపుగా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిగణలోకి తీసుకొని ఇప్పటి సమావేశాల లోపలనే మేము ఏవైతే కోరుతున్నామో మా న్యాయమైనటువంటి మా వినతులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని అందులో పొందుపరిచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.